మనుష్య కుమారుని యొక్క సారూప్యం. రాత్రి ఒక విషయం నేర్చుకున్నాం. అదేమిటంటే ఆయన పాదములు కొలిమిలో పుటమ వేయబడిన మెరయుచున్న అపరంజితో సమానమై ఉండెను. హల్లెలూయా. అపరంజి అంటే ఎంతమందికి తెలుసు? అపరంజి అంటే బంగారం. బంగారం కంటే అధికమైన వాల్యూ, దాన్నే కోరలు అంటారు. అయితే మొదట చివరాని నేర్చుకుంటున్నాం మనం. మొదట అంటే ప్రారంభము, అంతిమం. ప్రారంభములో ఆయన వధింపబడిన గొర్రెపిల్లగా వచ్చాడు. కొడితే కొట్టించుకున్నాడు, తిడితే తిట్టించుకున్నాడు, ఉమ్ములు ఊసినా ఏమీ మాట్లాడలేదు. ముళ్ళ కిరీటం పెట్టారు, కొరడాలతో కొట్టారు, బరువైన సిలువను ఆయన మీద పెట్టి యెరూషలేము వరకు ఆ వీధులు గుండా ఆ కొండలు ఎక్కుతూ గొల్గొతా కొండ వరకు కూడా ఆ బరువైన సిలువను ఆయన ఈడ్చుకుంటూ వెళ్ళాడు. ఆ సిలువకి ఆయనను మేకలు కొట్టి అక్కడ ఆయనను అమ్రారు మీద వేలాడదీశారు. ఇది ప్రారంభం. ఆయన ప్రారంభంలో ప్రేమామయుడు, దయామయుడు, కనికరమూర్తి, వాత్సల్యకారుడు. కానీ ఆయనే ఇప్పుడు గొర్రెపిల్ల ఇప్పుడు సింహముగా మారబోతూ ఉంది. అలాగే ఆయన కృపాసింహాసనం మీద ఉండి నిత్యము మన నిమిత్తము ఆయన విజ్ఞాపన చేయుచూ ఉన్నాడు. ఆ విజ్ఞాపన చేసేవారిని ఏమంటామంటే యాజకుడు అంటాం. మెల్కీషెదకు క్రమము చొప్పున ఆయన నిరంతరము యాజకత్వం చేసేటువంటి ప్రధాన యాజకుడు ఆయన. అందుకనే ఆయన కల్వరి శిలువలో మరణించడానికి కూడా మామూలుగా ఛాయగా నీడగా ఉన్నటువంటి యాజకుడైతే గొర్రెపిల్ల యొక్క రక్తాన్ని పళ్ళిలోకి తీసుకుని ప్రోక్షిస్తాడు. కానీ ఈ ప్రధాన యాజకుడు ఒక్కసారే ప్రపంచ మానవాళి యొక్క మరి పాపము నుండి విడిపించడానికి ఆయనే సిలువనెక్కి రక్తము చిందించి బలి పశువుగా ఆయన సిలువ మీద వేలాడడం జరిగింది. హల్లెలూయా. కనుక పరలోక ప్రణాళిక ప్రకారం ఆయన సమాధిలో 3 రోజులు ఉన్నాడు. 3వ రోజున తిరిగి లేచాడు. ప్రజలందరికీ ఆయన ప్రత్యక్షపరచుకున్నాడు. భక్తులు కనపరుచుకున్నాడు, శిష్యులు కనపడ్డాడు, మగ్దలేని మరియకు కనపడ్డాడు. ఆ విధంగా చాలాసార్లు ఆయన భూమి మీద దర్శనం ఇచ్చి ప్రజలందరూ చూస్తూ ఉండగా ఒలీవల కొండ మీద నుండి పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఆయన ఆరోహణమైపోయిన తర్వాత నోరు లావులించుకు చూస్తున్నారు. వీళ్ళంతా ఏం చేయాలో తెలియని నిస్సహాయతలో ఉన్నప్పుడు ఆ దేవదూతలు వచ్చి వారిని మరి బలపరిచారు. ఇదిగో ఏ విధంగా ఈ మనుష్య కుమారుడు పరలోకానికి ఆరోహణమయ్యాడో అదే విధంగా మరలా ఇదే ఒలీవల కొండ మీదకి ఆయన దిగి వస్తాడు. మొదట వెళ్ళాడు, రెండవదిగా వస్తాడు. రెండవ రాకడలో ఆయన వచ్చి ఆ ఒలీవల కొండ మీద తన పాదమును మోపుతాడు. ప్రత్యక్షత వేరు, రాకడ వేరు. అవునా? ఇందాక మణికుమార్ గారు మంచి సాక్ష్యం చెప్పారు. ఇదిగో నన్ను ఇలా చూడగానే ఆవిడ ఆశ్చర్యపోయింది. రాత్రి దర్శనంలో ఇదిగో పెన్న పెట్టుకుని కళ్ళజోడు పెట్టుకుని తెల్ల చొక్కా వేసుకుని ఆవిడ పక్కన నిలబడ్డానంట. నేను ఇక్కడే ఉన్నా కానీ ఆమెకి దర్శనంలో నేను కనబడ్డా. ఇదే ప్రత్యక్షత, కనబడ్డం. ఇప్పుడు అర్థమైందా? అదే నేను వెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి కారు దిగి నడుచుకుంటూ వెళ్తున్నాను అనుకో, చంటిబాబు వస్తున్నాడు అంటది ఆవిడ. అంతేనా? రాత్రి కలలో కనిపించాను, ఇప్పుడు నడిచి వస్తున్నాను. తేడా గమనించారా? అలాగే మన ప్రభువారు కూడా ప్రత్యక్షమయ్యారు. అది ప్రత్యక్షత. 7 ముద్రల గ్రంథం విప్పడానికి, అనేక సంగతులు ప్రవక్త తెలియజేయడానికి ఆయన మేఘములో కనపడ్డాడు. కానీ అదే వ్యక్తి, అదే దేవుడు ఆయన కాలి నడకన రాబోతూ ఉన్నాడు. ఎక్కడకు? ఒలీవ కొండల మీదకి దిగుతాడు. తన పాదమును ఆ పర్వతం మీద మోపాలి. అది జరగలేదు, అది ఇంకా జరగలేదు. కనుక మనం దేని కొరకు ఎదురు చూస్తున్నాం? రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. దేవుని నామమునకు మహిమ కలుగునుగా. ఇప్పుడు రాత్రి మనం ఆయన యొక్క పాదాల గురించి నేర్చుకున్నాం.
లూకాసు వార్త 7వ అధ్యాయము 36వ వచనం. పరిసయ్యులలో ఒకడు తనతో కూడా భోజనము చేయవలెనని ఆయనను అడిగాను. చాలా మందికి ఇష్టం కదా, పాస్టర్ గారు ఇంటికి వచ్చి భోజనం చేస్తే అంత ఆనందపడిపోతారు. పరిసయ్యుడంట ప్రభువుని భోజనము చేయుటకు ఆయనను అడిగాడు. ఆయన పరిసయ్యుని ఇంటికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండగా ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకుని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదముల యొద్ద నిలబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని ఆ అత్తరు వాటికి పూసెను. యేసుప్రభు శరీరుడిగా ఈ లోకంలో ఉన్నప్పుడు జరిగిన సందర్భాలు ఇవన్నీ కూడా. ఇక్కడ మనం చదువుకున్న సందర్భం ఏమిటంటే, ఆయనను భోజనానికి పిలిచింది ఎవరు? పరిసయ్యుడు అంటే ధర్మశాస్త్ర ఉపదేశకులు, శాస్త్రులు, పరిసయ్యులు, సమాజ మందిరంలో ఉండే పెద్దలు, గనులు వీళ్ళు. అయితే సంఘ పెద్ద పిలిచాడు కదా అని యేసుప్రభు వారికి భోజనానికి వెళ్ళారు. అవునా? వెళ్ళి ఆయన భోజన పంక్తిలో కూర్చుంటే ఒక స్త్రీ అనగానే మీకు మైండ్లోకి ఏమి రావాలంటే సంఘం రావాలి. దేవునామానికి మహిమ కలుగునుగా. ఈ స్త్రీ పుణ్యాత్మురాలు కాదు, పుణ్యస్త్రీ కాదు, నీతిమంతురాలు కాదు, పాపాత్మురాలు. టైటిల్ బాగుంది కదా. పాపాత్మురాలైన స్త్రీ యేసు ఆ పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకొని. యోహాను తన దర్శనంలో చూసిన ఆ పాదాలు మీ ముందు ఉంచుతున్నాను. ఆ పాదాలు ఎలాగున్నాయంటే అగ్నిలో పుటము వేయబడి మెరయుచున్న అపరంజి వంటి పాదములు. యేసుక్రీస్తు పాదములు. అపరంజి అంటే మేలిమి, బంగారం. చూసారా? ఈ మేలిమి బంగారం తన చేతుల్లోకి తీసుకొని వాటిని ముద్దాడుతూ ఉన్నది. ఎందుకంటే అమూల్యమైన పాదాలు అవి, అందమైన పాదములు, రమ్యమైన పాదములు. ఈ పాదాలు నాకు మాత్రమే దొరికాయి అని ఆమె ఎంతో హత్తుకొని ఆయనను ఎంతగా ప్రేమిస్తుందో ఆ పాదములను ముద్దాడుట ద్వారా ఆమె చూపిస్తా ఉంది. అందుకే యేసుప్రభు ఏమన్నారంటే, ఈమె నన్ను విస్తారముగా ప్రేమించింది కనుక విస్తారమైన తన పాపములు క్షమించబడి ఉన్నవి. ప్రవక్త అంటాడు కదా, ఇవాళ వల్లే కారులో ఎక్కి కారులో దిగడం కాదు. అవునా? మరి ఎంత దూరం వెళ్ళాలి? నడిచి వెళ్ళాలి. బూడిద, తెల్లని బూడిదలోంచి నడుచుకుంటూ వెళ్తారు. అంటే ఆయన కాళ్ళన్నీ కూడా బూడిదతో నిండిపోయాయి. అయినప్పటికీ ఆ బూడిదను ఆమె ముద్దాడుతూ ఉంది. ఎందుకంటే ఆ బూడిద కొన్న అదృష్టం నాకు లేదే. ఆ బూడిద యేసుప్రభు పాదాలను తాకాయి. యేసుప్రభు దాన్ని వర్ణిస్తా ఉన్నారు. నీవు నన్ను భోజనానికి పిలిచావు కానీ నా కాళ్లకు నీవు నీళ్ళు ఇవ్వలేదు. తువాలతో నా పాదాలు నువ్వు తుడవలేదు, నా మెడని ముద్దాడలేదు. యూదుల ఆచారం ఏంటంటే, ఇంటికి వచ్చిన అతిథికి ముందు కాళ్ళు కడిగి తువాలతో తుడిచి మెడ మీద పడి ముద్దు పెట్టుకుంటారు. మూతులు కాదు, నాక్కోండి. మెడ మీద ముద్దు పెట్టుకుని ఈ దవడ అంటిస్తారు, ఇటువైపు. అంతేకాదు, అత్తరు
వాళ్ళ ఇంట్లో చాలా శ్రేష్టమైన అత్తర్లు ఉంటాయి. వాళ్ళకు నచ్చిన అత్తరు తీసి మెడ మీద రాస్తారు. ఇది యూదుల ఆచారం. ఇతను యూదుడు, పరిసయ్యుడు. యూదుడు మాత్రమే కాదు, ధర్మశాస్త్రం ఖచ్చితంగా పాటించేవాడు. అయినప్పటికీ నీవు నన్ను అందరూ పిలవలేదనుకుంటారేమో అని పిలిచావు తప్ప నిజమైన మర్యాద నువ్వు నాకు ఇవ్వలేదు. నువ్వు నన్ను మర్యాద చేయాలంటే ఏం చేయాలి? ఫస్ట్ నా పాదాలకు నీళ్ళు ఇవ్వాలి. నేను వస్తానని అంటే నువ్వు సిద్ధంగా ఉండాలి. కానీ అలాంటి సిద్ధపాటు ఎక్కడా కూడా నీ గృహంలో కనబట్టలేదు. ఎవరో తెలియని వ్యక్తి నా గురించి తెలుసుకొని నీ ఇంటికి భోజనానికి వస్తానని తెలుసుకొని ఈ అవకాశాన్ని పోగొట్టుకోకూడదని ఆమె పరుగున వచ్చి తన సంపాదన అంతా వెచ్చించి ఒక అత్తరు బుడ్డుకొని ఇదిగో తీసుకొచ్చి నా పాదాలకు పూసి ముద్దాడుతూనే ఉంది. సంగమా, ఇప్పుడు వచ్చే పాదాలు ముద్దాడనివ్వవు. ఇప్పుడు వచ్చే పాదాలు ఇత్తడి పాదాలు. అపరంజి ఇప్పుడు ఎలా మారుతుంది? ఇత్తడిగా మారుతుంది. అందుకే దానికి ఛాయగా, నీడగా ఆ ప్రత్యక్ష గుడారములు బలిపీఠము కట్టమన్నప్పుడు దాని ఇత్తడితో నిర్మించమన్నాడు దేవుడు. ఇత్తడి అనగా తీర్పు. ఇప్పుడు ఆయన పాదాలు భూమి మీదకి ఎందుకు వస్తున్నాయో తెలుసా? తీర్పు తీర్చడానికి. ఇవన్నీ మనం చదువుకున్నాం జకర్యా గ్రంథం 4వ అధ్యాయంలో. ఇప్పుడు నువ్వు ప్రేమిస్తే నీ ప్రేమను స్వీకరించడానికి ఆయన రావలేదు. ఒకప్పుడు ఆయన వచ్చినప్పుడు నువ్వు త్రోసివేశావు. ఆయన పాదాలకు నీళ్ళు ఇవ్వలేదు, ఆయన తుడుచుకోవడానికి తువాలు ఇవ్వలేదు, ఆయన ముద్దు పెట్టుకోలేదు, ఆయన హత్తుకోలేదు. అవునా? ఆయన ద్వేషించావు. కానీ ఈసారి వస్తావు అన్నాడు మరలా. ఇప్పుడు నువ్వు ముద్దు పెట్టుకోవాలన్నా ముద్దు పెట్టుకోవడానికి అవకాశం లేదు. అవి ఎత్తడి పాదాలు. ఇప్పుడు అర్థమైందా డిఫరెన్స్? దేవునామానికి మహిమ కలుగును గాక. 50వ పేర చూద్దాం. ఆయన ఒక దినమున ఇత్తడి పాదములు భూమి మీద నిలబడును. ఏ పాదాలు నిలబడతాయంట? ఇత్తడి పాదములు భూమి మీద నిలబడును. సర్వ భూమికి ఆయన తీర్పు తీర్చును. సమానత్వముతోను మరియు పరిపూర్ణతతోను ఆయన మానవాళికి తీర్పు తీర్చును. ఇప్పుడు తీర్పు తీర్చడానికి రానున్న పాదాలవి. 50వ పేర. ఆ తీర్పును తప్పించుకొని మార్గమే లేదు. అన్యాయమునకు తిరుగులేదు. దానిని మినహాయించుకొని మార్గము లేదు. రాత్రి చదువుకున్న ఈ వాక్యం, అన్యాయస్తుడు ఇంకా అన్యాయస్తుడుగానే ఉండును, అపవిత్రుడు ఇంకా అపవిత్రుడుగానే ఉండును, మారని వాడు అప్పుడును మారడు, ఇప్పుడు మారడు, ఎప్పుడు మారడు. దేవుని ప్రణాళికలు వాడు మారాలని ఉంటే ఏదో ఒక గడియలో వాడు మారతాడు. దేవుడు వాడికి నిర్ణయించిన సమయంలో వాడు వస్తాడు, అంతేనా? కానీ దేవుని ఏర్పాట్లో లేకపోతే మారని వాడు అప్పుడు కూడా మారడు. మారని దేవుడు ఎన్నడూ మారడు. హల్లెలూయా. ఆయన మార్పు లేనివాడు. ఆ ఇత్తడి పాదములు శత్రువును చితక త్రొక్కును. ఎందుకు ఇత్తడి పాదములు చూపబడ్డాయి? శత్రువును తొక్కడానికి ఒక బలమైన పాదం కావాలి, మెత్తని పాదం కాదు. ఇత్తడికి ఏ లోహము కూడా సరి సమానమైన బలమైన లోహం లేదంట, అంత గట్టిదంట ఇత్తడి. అందుకే ఆ మోషేని ప్రభువు ఇత్తడి సర్పం చేయించమన్నాడు. ఆ ఇత్తడి సర్పం దేనికి సాదృశ్యం అంటే తీర్పు. ఇదిగో తీర్పు తీర్చడానికి రానున్న మన ప్రభువు అయిన యేసుక్రీస్తు వారు. వాక్యం అర్థమవుతుందా? ఇప్పుడు ఆయన వచ్చేటప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఆయన నామమును తీసుకొని దాని యొక్క తేజస్సును చేరువు చేయుచు ఉన్న ఈ సంఘ క్రమములను ఆయన నాశనము చేయును. ఏ సంఘ క్రమాలు? క్రీస్తు విరోధిని ఆయన నాశనము చేయును. మృగము మరియు ప్రతిమ ఆయన దృష్టిలో హేయులుగా నిలిచియుందురు. ఆయన నామమును తీసుకొని దాని యొక్క తేజస్సును చెరుపు చేయుచు ఉన్న ఈ సంఘ క్రమములను ఆయన నాశనము చేయును. దేవుని యొక్క తేజస్సును, దేవుని యొక్క మహిమను తీసుకునంట ఏం చేస్తున్నారంట? చెరుపు చేయించున్నారంట. అంతేనా? సర్ప సంతానమా, చెరుపు చేయి పిల్లలారా అన్నాడు. ఎవరేళ్ళు? సంఘ శాఖలు. దేవుని యొక్క సత్యమైన వాక్యాన్ని వంకర చేసి మానవుని కల్పించిన పద్ధతులు దైవోపదేశాలని
అవే దైవము ఉపదేశించాడని చెప్పి మానవుల చేత అలవాటు చేసేటువంటి ఈ సంఘ శాఖలన్నిటినీ కూడా దేవుడు ఏం చేస్తాడంట? ఆయన నాశనం చేయను. క్రీస్తు విరోధితో కూడా ఆయన వారిని చితకగొట్టును. ఆయన బెత్తం తీసుకొని చితక కొట్టే వాళ్ళు ఎవరెవరు ఉంటారో చూడండి. దుర్మార్గులు, నాస్తికులు, నిర్దేవులు, ఆధునికులు, ఉదారవాదులు మొదలగు వారందరూ అక్కడ ఉందురు. వీళ్ళందరినీ దేవుడు బెత్తంతో చితక కొడతాడండి. అంతేకాదు వాళ్ళతో పాటు బుద్ధి లేని కన్యకలు ఉంటారు. ఎవరుంటారు? బుద్ధి లేని కన్యక. ఎవరి బుద్ధి లేని కన్యక? సంఘమే. సంఘంలో 3 రకాల విశ్వాసులు ఉన్నారు: విశ్వాసులు, అవిశ్వాసులు, వేషధారులు. అంతేనా? ఆయన వేషధారులను ద్వేషిస్తాడంట. ఇదిగో వారిని కూడా చితక కొట్టడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. మరణము, నరకము మరియు సమాధి వచ్చినప్పుడు గ్రంథములు తెరవబడును. గ్రంథాలు విప్పబడే సమయం ఆసన్నమైనది. అవునా? వారు అందులో పడద్రోయబడుదు. ఆయన వచ్చినప్పుడు గ్రంథములు తెరవబడును. నులివెచ్చని సంఘము మరియు 5 బుద్ధిలేని కన్యకలు కూడా అక్కడ ఉందురు. ఆయన మేకలలో నుండి గొర్రెలను వేరు చేయును. ఆయన వచ్చినప్పుడు రాజ్యమును ఆయన తీసుకొనును. ఎందుకనగా ఆయనకు చెంది ఉన్నది. ఈ లోక రాజ్యాలన్నీ ఎవరి? సాతానివి. అంతేనా? హక్కుపత్రం అనే ప్రసంగంలో చెప్పాను మీకు. దేవుడు తన కుమారుని ప్రేమించి ఒక హక్కునిచ్చాడు, ఆస్తినిచ్చాడు. అయితే మానవుని కవిధేయత వలన ఆ హక్కుపత్రం జారిపోయినప్పుడు, సాతాను యొక్క ఆధీనంలోకి వెళ్ళినప్పుడు, తిరిగి అసలైన యజమానుడు దాన్ని తీసుకురావడం కొరకు కల్వరి శిలువ ప్రణాళికను చేశాడు. హల్లెలూయా. కనుక ఇదిగో ఆయన వచ్చి, యేసు ప్రభు వారు 2వ రాకడలో వచ్చి ఈ భూమిని కూడా ఆయన స్వతంత్రించుకుంటాడు, ఆయన చేజెక్కించుకుంటాడు. ఇప్పుడు సాతాను చేతిలో ఉన్న ఈ భూప్రపంచం అంతటిని కూడా దేవుడు తన స్వాధీనములోకి తీసుకొని, ఎందుకనగా ఆయనకు చెంది ఉన్నది ఈ భూమి. వేవేల కొలదిగా నున్న ఆయన యొక్క వధువు ఎంతమంది? వేవేల కొలదిగా ఉన్న వధువు ఆయనకు పరిచర్య చేయుటకు ఆయనతో కూడా వచ్చును. దేవునామానికి మహిమ కలుగును. దుర్మార్గుల యొక్క పాద ధూళి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఎందుకనగా ఈ భూమి ఆయనకు చెంది ఉన్నది. వేవేల కొలదిగానున్న ఆయన యొక్క వధువు ఆయన పరిచర్య చేయుటకు ఆయనతో కూడా వచ్చును. మహిమ. ఇప్పుడే మారు మనసు పొందవలెను, లేనిచో మరి ఎన్నడూ పొందలేవు. ఆలస్యము కాకముందే మారు మనసు పొందుము. మృతులలో నుండి లేచి దేవుని వెదకము. ఆయన ఆత్మతో నింపబడుము. లేని ఎడల నీవు నిత్య జీవమును పోగొట్టుకుందువు. సమయమున్నప్పుడే దానిని చేయము. ఏముంది అక్కడ? మృతులలో నుండి లేచి దేవుని వెతకాలంట. జీవించుచున్న మట్టుకు నీవు జీవిస్తున్నావు, కానీ మృతుడివే. నీ డాబు, నీ గొప్ప, నీ బడాయి చూస్తే బతుకున్నావు అనుకుంటున్నావు నువ్వు, కానీ వాక్యం ఏం చెప్తుంది అంటే సత్యవు. కనుక వాక్యం ఒకసారి హెచ్చరిస్తా ఉంది, నీవు మృతులలో నుండి లేగు. లేచి ఏం చేయాలి? దేవుని వెదకు. ఎందుకంటే ఆయన నిత్య జీవం ఇచ్చేవాడు. అంతేనా? కనుక ఆయన ఆత్మతో నింపబడము. లేని ఎడల నిత్య జీవము నీవు పోగొట్టుకుంటావు. సమయం ఉన్నప్పుడే దానిని చేయము. ఎప్పుడుంది సమయం? ఇదిగో ఇప్పుడే. ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం. దీన్ని ఆలస్యం చేశావంటే ఏమవుతుంది? నిత్య జీవాన్ని పోగొట్టుకుంటాం. ప్రజలు ఎలా ఉన్నారంటే, ఏమవుతుంది ఏంటి? మహా గొప్ప భయంకరమైన కరోనా ఏం చేయలేదు నన్ను, ఇదో లెక్క అలా అనుకున్నావు. కాబట్టి నువ్వు కానీ కరోనానే జయించి వచ్చాను కిమ్స్ ఆసుపత్రిలోంచి, ఈ గుండెదాడు ఏం చేయగలదు నన్ను అనుకున్నావా?
పంటలు తడిసిపోయాయి కదా. అది కనుక సమయం ఎప్పుడు పిలుపొస్తుందో మనకు తెలియదు ప్రియులారా. కనుక సమయం ఉండగానే, సమయం అంటే వాక్యం ఎప్పుడు నీతో మాట్లాడుతుందో అప్పుడే వాక్యానికి లోబడిపోవాలి. రేపు ఎల్లుండి అని వాయిదా వేసావంటే నువ్వు పోగొట్టుకున్నది ఏంటో తెలుసా? నిత్య జీవం. నిత్య జీవం అంటే పరలోకం. ఇంకా కంటిన్యూ చేద్దామా? ఇప్పుడు ఆయన స్వరము విస్తారమగు జల ప్రవాహముల వలె ఉండును. మొన్న కొంచెం మాట్లాడి వదిలేశారు ముందు రెండవ భాగంలో, అవునా? ఇప్పుడు చదువుకున్న 17వ అధ్యాయం ప్రకటన గ్రంథము 15వ వచనంలో యోహానుతో మాట్లాడుతున్నాడు. నీవు చూసిన జలములు ప్రజలను, జన సమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని చూపించను. నీకు దర్శనంలో జలం వస్తుంది, అప్పుడప్పుడు నీటిలో కొట్టుపోయినట్టు. దర్శనాలు రావా? నిన్న సహోదరికి వాళ్ళ కొడుకే లారీ కింద నడిపోయినట్టు కాలొచ్చింది. ఎంత బాధ! గబగబా కౌరు పెట్టి ప్రార్థించమన్నారు. అవును, దేవుడు ముందుగా చూపిస్తాడు మనకు కొన్నిసార్లు. కళ్ళలో అలాగా వస్తాయి అనుకున్నాం అనుకో, ప్రమాదం వచ్చిన తర్వాత ఇంక నువ్వేమీ చేయలేవు. కనుక అలాంటి దేవుడు చూపించినప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్త వహించి ప్రార్థన చేసుకోవాలి. అర్థమవుతుందా? అలాగే జలము దేనికి సాదృశ్యం? విస్తార జలములుంటే అది లోకానికి, కొంచెం ఉంటే అది వాక్యానికి గుర్తు. రెండు నట్టుకెళ్ళి ఒక కట్టరాడు కట్టేయకండి. ఏ రెండు? జలములు కదా అని చెప్పి అన్ని చోట్ల జలములు అంటే మనుషులు కదా అని పెట్టకండి. అర్థమైందా? జలములు ఎక్కువగా కనబడితే, ప్రవాహము విస్తారమైనదిగా రాశాడు కదా, ప్రవాహ జలములు కనబడితే ప్రజలను, సమూహాన్ని చూపెడతా ఉంది. కానీ కొంచెము జలం కనబడితే అది వాక్యం. ఈ జలం గురించి ప్రవక్త చాలా బాగా మాట్లాడాడు. మన సమూహములు మాట్లాడుచున్నంత శబ్దము వలె ఆయన స్వరము వినిపించెను. ఏమిటది? అది తీర్పు. సాక్షి సమూహముల యొక్క స్వరములు ఇవే. వారి ద్వారా పరిశుద్ధాత్మ అన్ని యుగములలోనూ క్రీస్తుకు సాక్ష్యములు చెప్పించి ఆయన యొక్క సువార్తను ప్రకటించాను. హెచ్చరికను పాటించకయుండిన ప్రతి పాపికిని విరోధముగా తీర్పులో తిరిగి లేచిన ప్రతి వారి యొక్క స్వరము అదియే. 7 వర్తమానికుల యొక్క స్వరములు గట్టిగాను మరియు తేటగాను వినబడును. మనం ఇక ప్రవేశించబోతున్నాం 7 వర్తమానికుల యొక్క ఆ యొక్క వర్తమానంలోకి మనము అడుగు పెట్టబోతా ఉన్నాం. కనుక కొంచెంగా చూద్దాం. ఇక్కడ ఏమంటున్నాడంటే 7 వర్తమానుల యొక్క స్వరములు గట్టిగాను మరియు తేటగాను వినబడును. యేసు యొక్క రక్షించు శక్తిని గూర్చి నమ్మకముగా బోధించిన ఆ బోధకులు యేసు నామములో నీటి బాప్తిసమును గూర్చియు పరిశుద్ధాత్మ శక్తి మరియు నింపుదల గూర్చియు బోధించిరి. వారు వాక్యముతో నిలబడి ఉండుటకు తమ స్వంత ప్రాణములను కూడా లెక్క చేయలేదు. దేని కొరకు లెక్క చేయలేదు? ప్రాణాలు కూడా వాక్యం కొరకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. వారందరూ యేసుక్రీస్తు యొక్క స్వరములై ఉన్నారు. పట్టుకుంటున్నారా? నీవు స్వరమేనా? నీవు యేసుక్రీస్తు స్వరమేనా? ఆమేనా? నిజమే. ఎక్కడ నాకు నమ్మకం కుదరట్లేదు. ఓ సంగమా, నీవు యేసుక్రీస్తు యొక్క స్వరమేనా? బండ్ల సందులో ఎగురు నా పావురమా, నీకు తిండి ఉన్నా లేకపోయినా, ఆహారమునా లేకపోయినా, అదిగో నోవహు జల ప్రవాహం వలె ఓ మొత్తం మునిగిపోయి ఆహార సరఫరా నీకు ఆగిపోయినప్పటికీ నీ స్వరమును వినిపించగలవా? అప్పుడు రావు ప్రార్థనలు వస్తాయంటారా? చెప్పండి. హల్లెలూయా. ఏ పరిస్థితిలోనైనా మన స్వరమును మనము వినిపించాలి. హల్లెలూయా. స్వరం అంటే అర్థమవుతుందా? దివారాత్రులు నీ సన్నిధిలో ఏముండాలి? నీ సన్నిధిలో నా చేతులెత్తుట, సాయంకాల నైవేద్యము, నా ప్రార్థన ధూపము వలెను.
నీ సన్నిధికి చేరునుగా. ఇది క్రైస్తవ ధర్మం, ఖచ్చితంగా పాటించాలి. ప్రార్థన లేని జీవితం ఇంక అసలు అనవసరం, వ్యర్థం. ప్రార్థన ఉండాలి, వాక్యం ఉండాలి. ఈ రెండు ఉన్న జీవితాలు మనకు అర్థమైపోతాయి, కనబడిపోతాయి. హల్లెలూయా. ఎలా కనబడతాయి? మనం చెప్పాను కదా, ఎందుకు వచ్చి దాన్ని తీసుకెళ్ళడం కూడా పిల్లిని సంకలెట్టుకు వెళ్ళినట్టే అంటారు, చూసారా? అంటే అర్థం ఏంటి? ఆ వ్యక్తి ఎవరినైతే పిల్లి అనుకుంటున్నావో ఆ వ్యక్తి ప్రార్థనతో వాక్యంతో ఉన్నదని అర్థం. నచ్చట్లేదా వాక్యాలు? కనుక పరిశుద్ధాత్మ శక్తి మరియు నింపుదల గూర్చి బోధించిరి. ఎవరు బోధించారు? 7 సంఘకాల వర్తమానికులు, మహానుభావులండి వాళ్ళు. బోధించిరి. వారు వాక్యముతో నిలబడి ఉండుటకు తమ స్వంత ప్రాణములను కూడా లెక్క చేయలేదు. అవునా రాజా? నీవు ఈ అగ్నిగుండాన్ని మా ముందు చూపెడుతున్నావే, అది మాకు స్వల్ప కార్యం. భయపడతావు అనుకుంటున్నావా? భయపడవు. ఎందుకంటే మా దేవుడు ఈ అగ్నిగుండం నుండి తప్పించగల సమర్థుడు. ఒకవేళ తప్పించకపోయినా గాని నీ ప్రతిమకు మేము నమస్కారము చేయం. అంటే వాక్యంతో నిలబడ్డారా లేదా? తమ స్వంత ప్రాణములు కూడా లెక్క చేయలేదు. వారందరూ యేసుక్రీస్తు యొక్క స్వరములై ఉన్నారు. ఈ సైనికులు వెళ్ళేసరికి వాళ్ళ ఇంట్లోంచి ఏమైనా పడుతున్నాయి? ఏమండి, ఏమైనా పడుతున్నాయి? ఇప్పుడు అంత జీవో ఎందుకు జారీ చేయబడింది? వీళ్ళ కోసమే. కనుక కళ్ళు ఉండవా? చూడవా? సైనికులందరూ వీళ్ళని పరిశీలన చేస్తానే ఉన్నారు. ఏ ఒక్కసారైనా దొరికితే తీసుకెళ్లి మైదానంలోకి ఈడ్చుకుంటూ వెళ్ళిపోదామని రెడీగా ఉన్నారు. ఆ సంగతి తెలిసి కూడా ప్రాణములు కూడా లెక్క చేయకుండా వారి గదిలో వారు నిర్ణయించుకున్న సమయంలో ఉదయం, మధ్యాహ్న, సాయంత్రపు వేళల్లో వారు దేవునికి తమ స్వరాలను వినిపిస్తూనే ఉన్నారు. అందుకే వాళ్ళంతా కూడా యేసుక్రీస్తు స్వరములై ఉన్నారు. ఎవరు? 7 సంఘకాల వర్తమానికి. వారికి వచ్చిన కష్టాలు ఇన్నీ కాదు. ఇప్పుడు సంఘకాలంలో ఎవరు ఎన్ని శ్రమలు పడ్డారో మనం చూడొచ్చు. యోహాను సువార్త 17వ అధ్యాయము 20వ వచనం చదువమ్మా త్వరగా. నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు. యేసుక్రీస్తుని ఎవరు పంపారు? దేవుడు. దేవుడు పంపినప్పుడు తండ్రి నాయందు నీవును నీయందు నేనును ఉన్నలాగున వారును మనయందు ఏకముగా ఉండవలెనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు. వారి వాక్యము వలన నాయందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలెనని వారి కొరకు ప్రార్థించుచున్నాను. ఈ త్రిత్వం గురించి మీకు ఆల్రెడీ చెప్పా. తండ్రి యేసులో ఉన్నాడు, క్రీస్తు అనగా దేవుడు, పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మ యేసు అనే శరీరంలోకి వచ్చింది. అందుకే ఆయన ఏమన్నాడు? నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండాలి. అంటే మనమంతా కలిసి ఏకమవ్వాలి. తండ్రి, నేను, మీరు ఏకమవ్వాలి. అది ఆయన ప్రార్థన అయి ఉన్నది. ఒక సుడిగుండము వైపుకు నిస్సహాయకుడుగా కొట్టుకొని పోవచ్చున్న వ్యక్తి కాలువలో పడిపోయి కొట్టుకుపోతున్నాడు అనుకోండి, ఎంత భయానకంగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆ మహాహోరును అతడు సమీపించడానికి గూర్చి ఆలోచించండి. నిశ్చయముగా తప్పకుండా అతడు నశించును. అంతే ఖచ్చితముగా ఆ తీర్పు దినము వచ్చుచున్నది. వరదలో కొట్టుకుపోయి ఎవడైనా రక్షిస్తాడా? అలా గట్టు మీద చూడటమే తప్ప. మొన్న ఒకసారి లాకులు ఎత్తేసారు. ఎక్కడ పిక్నిక్ వెళ్ళారు 5గురు 6గురు క్లాస్మేట్స్ అందరూ కలిసి. ఆ రాళ్ల మీద సెల్ఫీలు తీసుకున్న సమయంలో అకస్మాత్తుగా ఆ నీరు విడుదల చేయబడింది. ఎవరైనా కాపాడగలిగారా? ఒక రాయి మీదకి వెళ్ళిపోయి అందరూ చేతులు పట్టుకొని సహాయం కొరకు ఎదురు చూశారు, కానీ అందరూ గట్టు మీద ఉండే చూస్తున్నారు. కానీ ధైర్యం చేసి ఎవడైనా ముందుకు వెళ్ళి ఈదికెళ్ళి వాళ్ళని రాకొచ్చే ప్రయత్నం చేయగలిగారా? చేయడానికి అవకాశం లేదు. విస్తారమైన ప్రవాహము మరి వెళుతున్నప్పుడు ఆ ప్రవాహములో
మరి మనం ఎక్కడ కొట్టుకుపోతామని చెప్పి వాళ్ళ ప్రాణాలు దక్కించుకోవడం కొరకు అలాగే చూశారు తప్ప వారిని ఎవరు కూడా కాపాడలేదు. ఏమయ్యారు వాళ్ళు? నశించిపోయారు. నశించిపోయారా లేదా? కనుక నిశ్చయముగా తప్పకుండా అతడు నశించును. అంతే ఖచ్చితముగా ఆ తీర్పు దినము వచ్చుచున్నది. సమూహముగా ఉన్న జనుల యొక్క స్వరములు నీవు ఆ హెచ్చరికను సమయము దాటిపో వరకు వినకుండుటను బట్టి నిన్ను ఖండించుచున్నవి. ఈ సమయంలోనే నీవు జాగ్రత్త పడుము. ఎందుకనగా ఈ క్షణంలో నీ ఆలోచనలు పరలోకమందు నమోదగును. అక్కడ నీ మాటల కంటే నీ ఆలోచనలు గట్టిగా మాట్లాడును. పరిసయ్యులు నోటితో ఎంతగానో చెప్పుకొనిరి, కానీ ప్రభుని మాటకు చెవి ఇవ్వలేదు. పరిసయ్యులకు అవకాశం ఇస్తే గంటలు గంటలు ప్రసంగాలు చేస్తారు, కానీ అందుకే అన్నాడు, మీ మనసు నాకు దూరముగా ఉన్నది. అంటే ప్రభువుకి చెవి ఇవ్వలేదు. వారి మనసు కలమషితంతోను మరియు చెడుతనంతో నిండి ఉన్నది. సమయం మించిపోయినది. వాక్యమును వినుటకు నీకు ఇదే చివరి అవకాశం కావచ్చు. మేబీ దీనిని చేర్చుకొని నిత్య జీవమును పొందుము. సమయము దాటిపోవచ్చున్నది. తీర్పు మరియు శిక్ష యొక్క అనేక స్వరముల హోరును నీవు వినుటకు దగ్గర పడుచున్నావు. చాలాసార్లు చెప్పాను మీకు ఈ సంగతి. ఆ యొక్క వాటిని ఏమంటారు, పైనుంచి జలములు పడతా ఉంటాయి, వాటర్ ఫాల్స్, జలపాతాలు. అక్కడ చక్కని శబ్దం, ఎంతో మరి ఎత్తు నుండి ఆ నీరు పడతా ఉంటే ఆ శబ్దం ఒకసారి మీరు అర్థం చేసుకోండి. ఎప్పుడు చూసినా కూటుకుండా కూరదాకా. మనకేంటి కూటుకుండా కూరదాకా. ఒకసారి మట్టి వాసన గురించి చెప్పాను కదా, మట్టికి వాసన ఉంటుందో తెలిసే సంగతి మీకు? వర్షం వచ్చినప్పుడు మట్టి వాసన వస్తుంది. ఎక్కడైనా తోటలో ఇంజిన్ పెట్టారనుకోండి, అట్టి తోటలో అక్కడ పెద్ద గొయ్యిలాగా చేసి చిన్న చిన్న చెరువులాగా ఉంటుంది. చాలామంది అక్కడ స్నానాలు కూడా చేస్తారు. ఇసుక మాత్రమే ఉంటుంది. మట్టి ఆ పైనుంచి ఆ వాటర్ పడడం వల్ల మట్టి పోయి ఇసుక ఉంటుంది. అక్కడ ఆ నీరు అలాగా ప్రవాహంగా వెళ్తూ ఉంటుంది. మంచి శబ్దం వస్తూ ఉంటుంది, గలగల నీటి శబ్దం, మట్టి వాసన. ప్రవక్తే చెప్తున్నాడు ఇవన్నీ కూడా. గతంలో చెప్పినప్పుడు ఎక్కడ అన్నారు కదా, ఇగో ఇక్కడ చెప్తున్నాడు ఏనండి 53వ పేర. జలము యొక్క శబ్దం ఎంత మాధుర్యముగాను ఎంత ఆహ్లాదకరముగా ఉండునో ఎప్పుడైనా నీవు గమనించావా? నాకు చేపల వేట చాలా ఇష్టం. నీరు త్రుళ్ళిపడుచు ప్రవహించు చోటును నేను వెతికి కనుగొందును. నేను వెనుకకు చేరబడి ఆ స్వరము విందును. ఆయన అంట ఏ చెట్టు కన్నా చేరబడి అలాగ కళ్ళు మూసుకొని ఆ శబ్దాన్ని వింటాడంట. అంటే శబ్దంలో కూడా ఆనందం ఉందన్నమాట. ఉందా? దేవునికి స్తోత్రం. విందును నా హృదయమునకు అది సమాధానము, సంతోషము, సంతృప్తి ఇచ్చును. పరలోకపు విశ్రాంతిలో నేను లంగరు వేయబడుటకు ఎంతగానో సంతోషించుచున్నాను. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రభు యొక్క స్వరము సమాధానమునిచ్చును. వేరు చేయు జలముల యొక్క వాక్యము దానిని గురించి ముందే ప్రకటించాను. ఆయన యొక్క ప్రేమ స్వరమును, కాపుదల, నడిపింపు, భద్రత దయచేయి స్వరమును వినుచున్నందుకు మనం ఎంతో కృతజ్ఞతలు చెల్లించవాలని. అదే మాధుర్యమగు స్వరము. ఒక దినమున మనతో మాట్లాడుటను మనము విందుము. ఎవరికైనా ఉందా ఈ అనుభవం? ఉందా? హల్లెలూయా. ఆ ఆకులు ఎగిరేటప్పుడు, ఆ చెట్లు ఆ యొక్క ఎండాకులు గలగలగల శబ్దం చేసినప్పుడు భయపడిపోయేవాడంట. ఎందుకంటే దాన్ని అర్థం చేసుకునే వయసు ఆయనకి లేదు, ప్రవక్తకు. ఎన్నోసార్లు ఆ ఆకుల శబ్దం మొదలయ్యేసరికి ఆయన అక్కడి నుండి పరిగెత్తుకుపోవాలని ఆయన ప్రయత్నం చేసేవాడంట. కానీ ఆ శబ్దం ఆగిన తర్వాత అందులోంచి మెల్లని స్వరం ఒకటి వచ్చింది. వచ్చిందా? వచ్చి ఏమైనది? నీ దేహాన్ని నీవు పాడు చేసుకోవద్దు. మద్యముతో గాని పొగతో గాని నీ శరీరమును నువ్వు అపవిత్రపరచుకోవద్దు. ఎందుకంటే నీకు యుక్త ప్రాయం వచ్చినప్పుడు, ఇప్పుడు ఆయన కౌమారంలో ఉన్నాడు, ఇప్పుడు ఆయనకి అభిషేకం అవసరం లేదు.
ఆయనకు అభిషేకం ఎప్పుడంటే ఆయన యుక్త వయసు వస్తుంది, అప్పుడు ఆత్మ దిగాలి కాబట్టి ఈ లోపల నీ దేహాన్ని నువ్వేం చేయాలి? కాపాడుకోవాలి. దేవుని నామానికి మహిమ కలుగును. ఇప్పుడు అర్థమైందా మనం ఎంత క్రమంలో వెళ్ళడానికి మనం ప్రయత్నం చేస్తున్నామా? హల్లెలూయా. ఆయన యొక్క ప్రేమ స్వరమును, కాపుదల, నడిపింపు, భద్రత దయచేయు స్వరమును వినుచున్నందుకు మనం ఎంతో కృతజ్ఞత చెల్లించవలెను. అదే మాధుర్యమగు స్వరము ఒక దినమున మనతో మాట్లాడుటను మనం విందుము. తీర్పులో కాదు గాని మనలను ఆహ్వానించుటను విందుము. ఆయన యొక్క రక్తములో తమ పాపములను కడుగుకొనిన వారు, ఆత్మ దింపుదల కలిగిన జీవితములను కలిగి ఉన్నవారు, వాక్య ప్రకారముగా నడిచిన వారు ఆహ్వానం అందుకొందురు. మన పాత నిబంధన చదువుతా ఉంటే హనోకు దేవునితో నడిచెను, అబ్రహాము దేవునితో నడిచెను, నోవహు దేవునితో కూడా నడిచెను అని ఉంటది. వాళ్ళ హృదయాలను, వాళ్ళ దేహాలను పవిత్రంగా కాపాడుకున్నారు. హల్లెలూయా. సమూయేలు భార్యలోనే ఉన్నప్పుడు దేవుని స్వరమును విన్నాడు, కానీ ఆయన వయసు ప్రకారంగా అది దేవుని స్వరమో ఎవరి స్వరమో తెలుసుకునే వయసు జ్ఞానం అతనికి లేదు. ఆ దైవజనుడిని ఏలీ దగ్గరికి పోయి, నాయనా నువ్వు పిలుస్తున్నావని అన్నప్పుడు ఆయనకి రెండవసారి అర్థమైంది, ఓ దేవుడు ఇతన్ని పిలుస్తున్నాడు, దేవుడు ఇతన్ని వాడుకోబోతున్నాడు. నాయనా ఈసారి గనక ఆ స్వరము నిన్ను పిలిచినట్లయితే ఏం చేయాలి? ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము. సమూయేలు ఆ స్వరాన్ని విన్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగా. కనుక దేవుడు మనలను ఆహ్వానించుటను విందుము. ఆయన యొక్క రక్తములో తమ పాపములను కడుగుకొనిన వారు, ఆత్మ నింపుదల కలిగిన జీవితములు కలిగి ఉన్నవారు, వాక్య ప్రకారముగా నడిచిన వారు ఆహ్వానమును అందుకొందురు. లోకములో తిరిగిన వారు, పాపములో మునిగిన వారు ఆ స్వరము వినలేరు. దేవుడు వారిని పిలవడు. ఎవరినైనా పిలుస్తాడు అంటే ఇదిగో పాపములను కడుగుకొనిన వారు, ఆత్మ నింపుదల కలిగి జీవితములు కలిగి ఉన్నవారు, వాక్య ప్రకారముగా నడిచిన వారు. హల్లెలూయా. వారికి మాత్రమే ఆహ్వాన పత్రిక అందుతుందంట. కానీ వచ్చంటారంట, ప్రభువా నీ నామమున మేము దెయ్యాలను వెళ్ళగొట్టేశాం. ప్రభువా ఏం వెళ్ళగొట్టేశావు? దెయ్యాలను వెళ్ళగొట్టేశాం ప్రభువా. ఇంకా ఏం చేశావు? రోగులను స్వస్థపరిచాం ప్రభువా అని చెప్తే, అంటే వీడి యొక్క సేవా జీవితం అంతా ప్రభు ముందు పెడితే ఆయన అంటాడంటే అసలు నువ్వు ఎవడవో నాకు తెలియదు అంటే. హూ ఆర్ యు? చాలా మంది ఉన్నారు నా పేరు పెట్టుకుని నన్ను అమ్మేసిన వాళ్ళు. యోధాలు అమ్మేయట్లేదా? యేసు ప్రభు సంఘం పెట్టుకుని నూనె డబ్బాలు అమ్మేయట్లేదా? మట్టి కూడా అమ్మేసుకుంటున్నా. మీకు ఆశ్చర్యంగా ఉంటే తీసుకెళ్తాను, హైదరాబాద్ రండి. ఏ మట్టది? ఏ మట్టది? యేసు ప్రభు స్వయంగా ఇది కింద చెప్పుకున్నాక తన బంగారు పాదములతో నడిచిన యెరూషలేము మట్టే. ఎంత భాగ్యం! ఇదిగో దేవదాసాయి గారు నడిచిన స్థలం గుంటూరు. వెళ్ళిపోయి ఏం తెచ్చుకుంటున్నారు? మట్టి. ఆ మట్టి కూడా తింటున్నారు. ఆ పేడ తినేవాడు ఎంతో, మట్టి తినేవాడు నువ్వు అంతే. ఆడికి నీకు పెద్ద తేడా ఏమీ లేదు. అవునా? నీకు లాస్ట్కి అదే మిగులుతుంది. ఏం మిగులుతుంది? ఆ పేడ, మట్టి. ఆహ్వానం ఎవరికి? నువ్వు దెయ్యాలు ఎలగొట్టి నీకు నువ్వు ఆ కార్డు అందుకోలేదనుకో, ఇప్పుడు ఫోన్లు వస్తాను, బిషప్ గారు నీకు వచ్చింది ఆహ్వానం. రాలేదయ్యా, కొరియర్కి లేట్ అయిందేమో, రేపు సాయంత్రం రావచ్చు అంటాడు. ఎందుకంటే అతనే నిమ్మలించుకుంటున్నాడు, కానీ నిజానికి అసలు ప్రణాళికలో లేడు ఈ బిషప్. అర్థమైందా? ఆ పెద్ద సార్కి వచ్చిందేమో ఒకసారి ఫోన్ చేసి కొనుక్కుందామని ఆ ట్రస్ట్కి కమిటీలకి ఫోన్ చేస్తే వచ్చిందా? రాలేదండి బావా. అదేంటి? వేలాది మందికి ఆహార పొట్లాలు, లక్షలాది మందికి సమాధి పెట్లు, కోట్లాది మందికి కేకులు, ఆ కేకు కోసుకోవడానికి కత్తి, వెలిగించుకోవడానికి కొవ్వొత్తు. నీకు రాలేదు ఆహ్వానం. ఆయన ఆహ్వానం ఎవరికి ఇస్తాడో తెలుసా?
చదవండి, అండర్లైన్ చేసుకోండి. ఆయన యొక్క రక్తములో తమ పాపములను కడుగుకునేవారు, ఆత్మ నింపుదల కలిగిన జీవితములు కలిగి ఉన్నవారు, వాక్య ప్రకారముగా నడిచిన వారు ఆహ్వానమును అందుకొందరు. హల్లెలూయా. ఆ ప్రవక్త వెళ్ళి ఆ జలముల యొక్క ధ్వనిని వింటూ ఉన్నప్పుడు ఆ శబ్దము ద్వారా దేవుడు మాట్లాడేవాడు. ఎంత సమయమైనా అక్కడే గడిపి ఆ ప్రభువు ఆ యొక్క మాట్లాడుటను, ఆ సంభాషణ ముగించేంత వరకు కూడా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా ఆ స్వరమును వింటూనే గడిపి ఆయన ఏమి నేర్పించాలని ఇష్టపడ్డాడో అదంతా కూడా నేర్చుకొని ఆయన ఇంటికి వచ్చి సంఘంలో బోధించేవాడు. ఇది ఒక అనుభవం కనుక ఆహ్వానం అంటే అది అందరికీ దొరకదు. ఆహ్వానము పలుకు జన సమూహముల యొక్క స్వరములను వినుట కంటే ప్రశస్తమైనది ఇంకేముండును? నిత్య జీవమునందు విశ్వసించిన ఆ జన సమూహముల చేత మనము ఆవరించబడుదుము. దాని వంటిది మరేది లేదు. ఆయన స్వరమును వినియు మీ హృదయములను కఠినము చేసుకొనరాదని నేను మీకు మనవి చేయుచున్నాను. వెనకాల ఉన్నవారు పట్టుకున్నారా? ఏం మాట్లాడాను? ఆయన స్వరమును వినియు మీ హృదయములను కఠినమును చేసుకొనరాదని నేను మీకు మనవి చేయుచున్నాను. హల్లెలూయా. ఆయన స్వరమును వినియు. హృదయాలు కఠినమైపోతున్నాయి కానీ ఎక్కడా కూడా బండముండి హృదయాలు, అలా అనొచ్చా? వాక్యం విని కూడా సరి చేసుకోవట్లేదు. వాక్యం మీద నుంచి వెళ్ళిపోతా ఉంది. నాకు కాదులే నా పక్కోడికి, నాకు కాదులే ఆవిడికి. ఈవేళ దాంతో భలే మాట్లాడింది వాక్యం. నీతో మాట్లాడలేదా? నీ హృదయం కఠినం అయిపోయింది. వారి హృదయమును కఠినం చేసుకుంటున్నారు. హల్లెలూయా. వారు ఆయన స్వరమును వినియు హృదయములను కఠినము చేసుకొనరాదని నేను మీకు మనవి చేయుచున్నాను. భోజనం వడ్డించేటప్పుడు కెలుకుతున్నా కానీ తింటలేదు. అప్పుడే 1-2 సార్లు వచ్చాడు అన్నం వేసినట్టుకుని వడ్డిద్దామని. ఆకులో ఉన్న తినలేదు నువ్వు, ఇంకే వడ్డిస్తాడు? ఆడు అడగటానికైనా అవకాశం ఉండాలి కదా. ఏం చేయాలి నువ్వు? నీ ఆకులో పెట్టింది నువ్వేం చేయాలి? ఖాళీ చేయాలి. అప్పుడు ఆకు ఖాళీగా ఉన్నప్పుడు పరిగెత్తుకుని వచ్చి ఇంకా వడ్డించరా అని అడుగుతాడు. నువ్వు ఎంతసేపు చూసినా దాన్ని ఎదరెట్టుకుని చూస్తుంటే ఇంకెందుకు మర్మాలు, ఇంకెందుకు లోతైన సంగతులు, ఇంకెందుకు ఆత్మీయమైన ప్రత్యక్షతలు? నీకు ఇచ్చిన ఈ చిన్నపాటి వాక్యాలే నువ్వు అర్థం చేసుకుని వాటిని గ్రహించుకొని వాటి ప్రకారంగా జీవించడానికి నీ మనసు ఇవ్వలేనప్పుడు గొప్ప సంగతులు ఇంక దేవుడికి ఎలాగిస్తాడు? నాకు మొర్ర పెట్టు, గ్రహించలేదు గొప్ప సంగతి నేను నీకు బయలుపరుస్తాను. దాహం కలిగి ఉండాలి. హల్లెలూయా. మళ్ళా చదువుతున్నాను, అందరూ చెప్పండి నాతో పాటు. ఆయన స్వరమును వినియు మా హృదయములను కఠినము చేసుకొనరాదని నీవు మాకు మనవి చేసి ఉన్నావు. హల్లెలూయా. అయితే ఆయనను మీ రాజుగా చేర్చుకొనుడి. ఎంతమంది ఇష్టపడుతున్నారు ఆయన రాజుగా చేర్చుకోవడానికి? నా ప్రార్థనలో మీరు వినే ఉంటారు, నా రాజా, నా ప్రభువా, నా రక్షక. దానిని మీరు చూడగలిగినట్లయితే ప్రపంచమును జలములు నాశనము చేసినవి. చూసారా? అదే జలము మనిషితో మాట్లాడుతూ ఉంది. ఆ జలముల శబ్దంలో నుండి దేవుడు ప్రవక్తకు వర్తమానం ఇస్తా ఉన్నాడు. అదే జలములు నోవహును రక్షించాయి. అదే జలములు ప్రజలను నాశనం చేశాయి. చూసారా? అర్థం కాలేదు కదా మీకు? అందరి చేతిలోనే దేవుంది. అవునా? మత్తయి 28:19 పట్టుకుని నాశనం అయిపోతున్నారు కొంతమంది. అపోస్తుల కాలం 2:38 పట్టుకుని రక్షించబడుతున్నారు నోవహులా కొంతమంది. ఇప్పుడు అర్థమైతే ఆమెను చెప్పండి. దానిని మీరు చూడగలిగినట్లయితే ప్రపంచమును జలములు నాశనము చేసినవి.
అవే జలములు నావోహును రక్షించినవి. తేడా గమనించారా నా సహోదరులారా? మరియు నావోహు కొరకు సర్వ భూమిని రక్షించినవి. ఆయన యొక్క స్వరమును వినండి, ఆయన దాసుల యొక్క స్వరమును వినండి. మారు మనసును మరియు జీవమును పొందమని అది పిలుచుచున్నది. ఎవరి స్వరం వినాలంట? ఇప్పుడు ఎవడు అరుస్తున్నాడు ఇక్కడ? ఓ మట్టి బొమ్మ ఇక్కడ కనబడుతుంది, కానీ మాట్లాడుచున్నది నేను కాదు. హల్లెలూయా. కేవలం ఒక స్వరముగా, ఒక బుర్రగా మాత్రమే ఆయన నాలోకి వచ్చి నా నోటితో నుండి మీతో మాట్లాడుచున్నాడు, నాతో మాట్లాడుచున్నాడు. హల్లెలూయా. ఈ మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని నేను తిరిగి చూడాలి. 7 దీపస్తంభముల మీద సంచరించుచున్న మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూచి తిని. నీతో మాట్లాడుచున్న వారు ఎవరో తెలుసా? సజీవుడైన దేవుని యొక్క వాక్యము. ఇంకా కూడా ఈ యొక్క వాక్యమును విని కూడా నీ హృదయమును నీవు కఠినము చేసుకుంటే నీకంటే భ్రష్టుడు మరొకడు లేడు. హల్లెలూయా. ఆ దినమున విడవబడిన వారికి మహారోదన, మహావేదన. హల్లెలూయా. ఏ వాక్యంలో ఉంది? ఏ శరీరి అంటే బ్రతికున్నవాడు ఏ ఒక్కడో కూడా ప్రధానమంత్రి అవ్వచ్చు, తప్పించుకునే మార్గమే లేదు. అర్థమైందా? 2 రాజుల చేతిలోంచి రక్షించబడ్డాడు, అది సేవ్ అయ్యాడు. 2 రాజుల చేతిలోంచి తెలివిగా తప్పించుకున్నాడు. కానీ ప్రవక్త వస్తున్నాడు, ఇంకా తప్పించుకునే మార్గమే లేదు. ఇంతకాలం మనం కాలాన్ని గడిపాం, కాలయాపన చేస్తాం, వయసు అయిపోయింది. అవునా? ఎంజాయ్ చేద్దామని మనసులో ఉన్నా ఏంటి మాట్లాడట్లేదేంటి? పలావ్ ఉన్నప్పుడు తినలేదు, ఇప్పుడు పలావ్ తిందామంటే గ్యాసులో. అర్థమైందా? చూసారా? కనుక ఇప్పుడు మన పరిస్థితులు ఎలా ఉన్నాయంటే జీర్ణం చేసుకోలేని స్థితి. అవును, కరెక్టే. కనుక వాక్యం మనకు వచ్చినప్పుడు మాత్రమే దాన్ని స్వీకరించాలి. తర్వాత మనం ముందున్న దాన్ని స్వీకరించలేము, పొందలేము. అంటే అర్థం కాలేదు కదా? వాక్యం కొరకు పరిగెడతారంట, పరిగెత్తుకొచ్చి గేటు కొడతారంట. చండిబాబు గారు అన్నారు కొంచెం వాక్యం చెప్పాలి. ఆయన చెప్పినప్పుడు అర్థం కాలేదు, వెళ్ళలేదు. కానీ ఇప్పుడు ఎందామనుకుంటే చెప్పనేవారు. ఆ సమయం రాకముందే నీవు ఏం చేయాలో తెలుసా? వాక్యమును స్వీకరించి దాన్ని అరిగించుకుంటే ఇంకా ఎక్కువ దేవుడు నీకు ఇస్తాడు. అందుకే అన్నాడు శిష్యులతో, మీ నావను లోతునకు నడిపించమని. ఎక్కడ వేయాలి? పైపైన కాదు. పైపైన వల అయితే ఏం దొరుకుతుంది అంటే చేదు బరుగులు, మట్టగడసలు ఇవే దొరుకుతాయి, చైనా కొరకలు. కానీ లోతులోకి వెళ్ళేస్తే పెద్ద పెద్ద చేపలు దొరుకుతాయి. దేవునామానికి మహిమ కలుగును. దేంతో తృప్తి పడతారు మీరు? కావాలా? నిజంగానే హృదయంలో చెప్తున్నావా? వాక్యాన్ని హత్తుకుంటావా? వాక్య ప్రకారం జీవించడానికి ఇష్టపడతావా? ఇదే సమయం అంటున్నాడు. ఇక అవకాశం నీ నుండి జారిపోయిందంటే నువ్వు మారదామన్నా నీకు అవకాశం ఉండదు. జాగ్రత్త ప్రియులారా. దేవుడి కొద్ది మాటలు దీవించును కాక.